బాబు ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు 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 ధర్మం చేయండి బాబు చూసుకోలేదు బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా లేదు బాబు ధర్మం చేయండి అమ్మా బాబు బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు బాబు గుడ్డోండి బాబు అమ్మా బాబు ధర్మం చేయండి బాబు 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 ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు బాబు ధర్మం చేయండి బాబు బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు గుడ్డోండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు 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 ఎవరన్నా నాన్న మీద పెట్టండి బాబు ఎవరన్నా నాన్న మీద పెట్టండి బాబు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా
నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్య నా కన్నులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్య నా కన్నులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరము నీయవా. కుంటివాడినయ్య నా తోడు నడువవా, కుంటివాడినయ్య నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంత చూచి నన్ను ఏడి పిలిచినా, జాలితో నన్ను చేరదీసినా. లోకమంత చూచి నన్ను ఏడి పిలిచినా, జాలితో నన్ను చేరదీసినా. ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.
నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. కుమారుడా నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? వాదకుడా, నేను పుట్టగొట్టేవాడిని, నా వారిని నన్ను విడిచిపెట్టారు, నీవు మెస్సయ్యవని దేవుని కుమారుడు అని నేను విశ్వాసం ఉంచుతున్నాను. వాదకుడా, నాకు దృష్టి కలిగజేసి నా జీవితానికి వెలుగుమని వేడుకొనిచున్నాను. నీవు వెళ్ళము, నీ విశ్వాసం పంచు. నా కళ్ళు కనబడుతున్నాయి, నేను ఎక్కడున్నాను? నా కళ్ళు కనబడుతున్నాయి, నేను ఎక్కడున్నాను? నా కళ్ళు కనబడుతున్నాయి, నేను ఎక్కడున్నాను? అమ్మ సార్ ధ్యానం మరి బాడీ తప్ప రాత్రంతయు శ్రమపడినా ఒక్క చేప కూడా చిక్కలేదు. దావీదు కుమార్తెకి జయము, దావీదు కుమార్తెకి జయము, దావీదు కుమార్తెకి జయము, దావీదు కుమార్తెకి జయము, దావీదు కుమార్తెకి జయము. పేతురు ధోరణి లోతు
మీ వలన వేయండి. ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పిన మరలా వలలు వేస్తాను. సోదరా ఆంధ్రయ్య, గట్టిగా లాగు. మన పట్టు పండింది. భయపడకు. ఎప్పటి నుండి నేను మనిషిని పట్టుకోవాలని చేయకు. దావీదు కుమార్తెకి జయము. దావీదు కుమార్తెకి జయము. దావీదు కుమార్తెకి జయము. దావీదు కుమార్తెకి విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినవి, కొన్ని విత్తనములు ఆకాశ పక్షులు మింగివేసింది. మరి కొన్ని విత్తనములు రాతి నేలలో పడి చెమ్మలేనందున అవి ఎండిపోయింది. మరి కొన్ని విత్తనములు ముండ్ల పొదల నడుము పడినవి, వాటిలో మొలిచిన వాటిని అణిచివేసింది. మరికొన్ని మంచి నేలను పడినవి, అవి మొలిచి నూరంతలుగా ఫలించింది. వినుటకు చెవులు గలవాడు విని అర్థం చేసుకొను గాక. నా కుమారుడా, ధైర్యంగా ఉండుము. ఆపండి. ఇక్కడ ఏమి జరుగుతుంది? అసలు దీని అర్థం ఏమి? ఈ పాపం క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేదా దీని అర్థం ఏమి అని అడుగుడు సులభమా? అయితే నీ పాపం క్షమించుటకు ఈ భూమి మీదకి మనుష్య కుమారునికి అధికారం గలదని మీరందరూ తెలుసుకొనవలెను. నీ పొరకెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము. నా కాలు పనిచేస్తుంది. నా కాలు పనిచేస్తుంది. నేను నచ్చినటువంటి యేసు ద్వారా బాగుపడ్డాను. దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచుము. దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచుము. దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచుము. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట నీకు న్యాయముగా ఉందా? మోషే ధర్మశాస్త్రము నీకు తెలీదా? మీలో ఏ మనిషినికైనా ఒక గొర్రె
కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిను, కానీ వారి చేత కాలేదు. విశ్వాసం లేని తరువారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును? వారిని నా యొద్దకు తీసుకొని రండి. ఇది సంభవించి ఎంతకాలమైనది? బాల్యము నుండి ప్రభువా, అది వారిని నాశనం చేయను. తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. నీవైతే మా మీద కనికరము పడి మాకు సహాయం చేయి ప్రభువా. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముచున్నాను, నాకు అప్పనమ్మకు ఉండకుండా మాకు సహాయం చేయి ప్రభువా. వారిని నా యొద్దకు తీసుకొని రండి. పోగు వారి చెవిటి ఏమో. వాళ్ళలో ప్రవేశించకూడదు. నేనెందుకు ఆ దెయ్యములకు వెళ్ళగొట్టలేకపోతిని? ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనే ఈ విధమైన వదిలిపోక అసాధ్యము. ప్రార్థన చేయండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు నన్ను బాగు చేయి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు నన్ను బాగు చేయి. దావీదు కుమారుడా, యేసు నన్ను బాగు చేయి. దావీదు కుమారుడా, యేసు నన్ను బాగు చేయి. బోధకుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. బోధకుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎవరితోనే ఏమీ తెలియపరచకు గాని నీవేమో ఈ వారి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనబరుచుకో. మోషే నియమించిన కనుక సమర్పించు. లాజరు భయపడి సహోదరుడా లాజరు భయపడకుము, మనకు యేసు ఉన్నాడు. నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడని బోధకునికి వర్తమానం పంపండి. ప్రభువా, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినది. సహోదరుడా భయపడకు. అయ్యో అయ్యో సహోదరుడా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో లాజరు, లాజరు, అయ్యో 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 లాజరు, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? సహోదరుడా లాజరు, 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 జయము. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. ప్రభువా, లాజరు చనిపోయి 3 దినములైనది ప్రభువా. లాజరు చనిపోయింది
మీరు నమ్మునట్లు నేను ఎక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండి. నీవు ప్రేమించుచున్న లాజరు మనకు లేడు ప్రభువా, మనకు లేడు. రాయిని తొలగించండి. ప్రభువా, అతను చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన వస్తుంది ప్రభువా. నువ్వు నమ్మని ఎడ్ల దేవుని మహిమను చూద్దుమని నేనైతే చెప్పలేదా? రాయిని తొలగించండి. రాజులు బయటికి రా. కొట్లు చెప్పండి. వీరందరూ మా హెబ్రోన్ స్వార్థ ప్రార్థనా మందిరం యొక్క సండే స్కూల్ పిల్లలండి. చాలా కష్టపడి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చాలా కష్టపడి నేర్చుకున్నారు. అప్పుడప్పుడు పిలిచినప్పుడు రాకుండా, కొన్నిసార్లు వస్తూ, కొన్నిసార్లు కష్టపడి, కొన్నిసార్లు మానేసి, అయినా సరే చాలా కష్టపడి మాత్రం అతనికి చాలా బాగా ప్రదర్శించారు. కానీ కొంతమంది స్కిట్ స్టార్టింగ్ లో రాలేకపోయారు. మరి వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అంటే మన ఛానల్లో పెడదాము యూట్యూబ్ లో. మరి ఆ మిస్ అయిన ప్రతి ఒక్కరు ఆ మిగిలిన మొత్తం భాగాన్ని యూట్యూబ్ లో చూద్దాం. ప్రకాష్ గ్రంథి అని ఉంటది, అందులో చూద్దాం. మిరాకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత క్రియలన్నింటినీ, మీకు బాగా తెలిసిన వాటన్నిటిని మరొక్కసారి మీ కళ్ళ ముందు పెట్టాలనే ఉద్దేశంతో నెల రోజులు కష్టపడి ఈ ఒక్క క్షణం ప్రదర్శించారు. ఓకే, చాలా ఇప్పుడు మరొక స్కిట్ ఉందండి. ఇప్పటి వరకు మనం ఇందాక ఫస్ట్ ఏం చెప్పానండి, చెవులతో విందాం, కళ్ళతో చూద్దాం, మనసుతో గ్రహిద్దాం అని. ఇప్పుడు వేసే స్కిట్ లో ఒక క్యారెక్టర్ మిస్ అవుతుంది ఈ మూడింట్లో. అదేంటంటే వినటం. ఇందులో డైలాగులు ఉండవు. మూకి సించే పాపకు గుచ్చి, బాబు ధర్మం చేయండి బాబు. పడిపోయి మళ్ళీ లేస్తారు కదా, మళ్ళీ తగ్గిపోయాను. అప్పుడప్పుడు బాగా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది అప్పుడు అప్పుడే పడుకోరా. మంచిగా చెయ్యా, నీ క్యారెక్టర్ బయట రాకూడదు. యేసుప్రభు క్యారెక్టర్ బయట రావాలి. అప్పుడు కదా లోతుకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయండి. వెరీ గుడ్, బాగా చెప్పు. బాబు 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 ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా.